విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 247, 323 అండ్ 437 అన్నాడు. తెలుగులో క్రింది వానిలో 247, 323 మరియు 437ల ఉమ్మడి కారణాంకము ఏదన్నాడు. అంటే ఏమి ఉమ్మడి కారణాంకం, కామన్ ఫ్యాక్టర్ అన్నాడు. అంటే ఈ మూడింటిని భాగించే సంఖ్య ఏది, అంటే ఈ మూడు సంఖ్యలు ఏ సంఖ్యచే భాగించబడుతుంది అని చెప్పి అర్థం అంటారు. ఓకే, మరి ఆప్షన్స్ ఏమన్నాడు 17, 27, 19, 23 అని చెప్పని ఇచ్చాడు. మరి యాక్చువల్గా ఒక మెథడ్ ఏమనకంటే ఒక్కొక్క ఆప్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళడం ఒక ఆప్షన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం, తర్వాత షార్ట్కట్ చూద్దాం. మనం ఫస్ట్ 17తో నేను ఏం చేస్తాను, 247 అంటే స్మాలెస్ట్ నెంబరే తీసుకుందాం. మనం స్మాలెస్ట్ నెంబర్తో ఏమి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసామంటే ఏమొస్తుంది చూడండి, 17 1 జా 17, తర్వాత 7 7. ఇక్కడ 17th టేబుల్లో 77 ఉండదు కాబట్టి 17 రాంగ్ ఆన్సర్ మనకు. ఎందుకంటే అది భాగించబడితే నెక్స్ట్ మిగతా వాటిని కూడా చెక్ చేస్తుంటే మనం, కాబట్టి ఫస్ట్ అది మనకి ఏమైంది రాంగ్ అయింది కాబట్టి మనం చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 27 ఉంది. ఇప్పుడు 27తో కూడా 247ని చెక్ చేస్తాను నేను. ఏమొస్తుంది 27, 247, 27 అంటే ఇది నియరెస్ట్గా 8 or 9తో డివిజువల్ అవుతుంది. ఎందుకంటే 27 10 270 కదా. కాబట్టి చూద్దాం, 9 7 జా 63, 9 2 జా 18, 24 ఎంత వచ్చింది 243 వచ్చింది. యాక్చువల్ ఇంకా ఇది కూడా అవసరం లే, ఈ రెండు ఒకటి చూసుకునే 9 7 63 లాస్ట్ 3 వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ కాదని చెప్పని కూడా అర్థం అనమాట. కాబట్టి 27తో కూడా ఈ మూడు డివిజిబుల్ కావు అని చెప్పని అర్థం. నెక్స్ట్ 19 తీసుకున్నానంటే 19 తీసుకుంటే ఇది 247 తీసుకుందాం. 19 1 జా 19, ఆ తర్వాత 5 7, 19 3 జా 57. సో 19తో 247 డివిజిబుల్ అయ్యింది. కాబట్టి మిగతా రెండు కూడా చెక్ చేయాలి, కానీ చెక్ చేయకూడదు మనం. ఎందుకంటే ఈ రెండు చెక్ చేసే టైం ఎక్కువైతుంది కాబట్టి నెక్స్ట్ 23 ఒక్కటే తీసుకుందాం. ఇప్పుడు 23తో 247 కూడా చెక్ చేద్దాం. 23తో అన్నప్పుడు ఇది కూడా నియరెస్ట్గా మనకి 23 1 జా 23, తర్వాత 1 7 క్యాన్సల్ కాదు, 17 వచ్చింది. 23 కంటే తక్కువ వచ్చింది కాబట్టి 23తో కూడా ఈ మూడు భాగించబడవు. కాబట్టి సింపుల్ చెప్పాలంటే ఏది 19తో ఈ మూడు కూడా భాగించబడతాయి. అంటే అర్థమేమి, ఈ మూడిటి ఉమ్మడి కారణాంకం ఏమి అంటే 19 అని చెప్పి అర్థం. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ 3 numbers ఈజ్ 19. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. ఇంకా సింపుల్ ఎలా చేస్తామంటే యాక్చువల్గా మనకు గసాబా ఎస్సీఎఫ్ను ఫైండ్ అవుట్ చేసే ఒక షార్ట్కట్ ఉంటుంది అనమాట. ఎలా అంటే 2 numbers డిఫరెన్స్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేను ఈ రెండు తీసుకున్నా డిఫరెన్స్, 437 తర్వాత 247 డిఫరెన్స్ తీసుకుంటా, 0 తర్వాత 9 అనమాట, 9 1. ఈ డిఫరెన్స్ వచ్చేసి ఏమి ఏదో ఒక నెంబర్తో మనకు ఈ డిఫరెన్స్ ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ కావాలి. డివిజిబుల్ కావాలన్నప్పుడు 190 వచ్చింది. 190 దేంతో డివిజిబుల్ అవుతుంది, ఆటోమేటిక్ చెక్ చేస్తే మనము 19తో ఈజీ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు 19 ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే.